సోషల్ మీడియాని ఉపయోగించడంలో 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రశ్నించడం, 2 దాడి చేయడం. మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? డెమోక్రసీ అనేది మన దేశంలో ఉంది. దాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. ప్రధానంగా మీడియాకి ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అంటాం మీడియాని. ఫోర్త్ ఎస్టేట్ అన్నప్పుడు ఈ 3 ఏవైతే ఉంటాయో, ఏది చట్టసభలు కావచ్చు, అదేవిధంగా మన న్యాయ వ్యవస్థ కావచ్చు, తర్వాత బ్యూరోక్రాట్స్ కావచ్చు, వీళ్ళల్లో లోపాలు వెతికి ప్రజలకు ఉపయోగపడే విధంగా సమన్వయం చేయడంలో, ఆ ప్రజాస్వామిక విలువలను కాపాడంలో మీడియా పాత్ర ఉంటుంది. బట్ అదే మీడియా దౌర్జన్యానికి దిగినప్పుడు కేసు కొట్టాల్సి వస్తుంది. తప్పదు కదా. ఇప్పుడు మీడియా కూడా 2 వర్గాలుగా చీలిపోయిందని చెప్పొచ్చు. ఒకటి విమర్శలు చేసే మీడియా వేరుంటుంది. దాని తర్వాత వాళ్ళ సొంత డబ్బా కొట్టుకునే మీడియా వేరే ఉంటుంది. అందులో శాటిలైట్ను కూడా మళ్ళీ సపరేట్ కోవలోకి తోసేశారు. సోషల్ మీడియాలో ప్రభావం ఒక రేంజ్లో కనబడుతూ ఉంది బేసిక్గా. అందులోనూ వాళ్ళకి విమర్శలు కాకుండా ప్రశంసలు ఇస్తే వాళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు. విమర్శలు చేస్తుంటే మాత్రం వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అయితే రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్, సినిమా వాళ్ళకి సంబంధించి ప్రజలనైతే కార్యకర్తలు అని చెప్పేసి ఒక పార్టీకి అంటగడతారు. ఇటు సినిమా సెలబ్రిటీస్ విషయానికి వస్తే వీళ్ళు తాగున్నారు, డ్రగ్స్ తీసుకున్నారు, గంజాయి తీసుకొని ఉన్నాడు అని చెప్పేసి ఈ రకంగా విమర్శలు చేసి అంటే టార్చర్ చేసే అంత ప్రక్రియకి వస్తుంది సోషల్ మీడియాలో ఒక వర్గానికి సంబంధించి. ఏం చెప్తారు సార్? అంటే ఎథిక్స్ అనేటివి మెల్లమెల్లగా లోపిస్తున్నాయి. అయితే ఎవరైతే ఈ రకమైన దౌర్జన్యాలకు దిగేవాళ్ళు, రౌడీ పద్ధతిలో నడపాలనే వాళ్ళు, అవతల వాళ్ళను ఎట్లన్నా చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగాలి, లేకపోతే వాళ్ళని నిందించాలి, అనెతికల్గా వాళ్ళను వేరే వాళ్ళతో మాట్లాడించాలి, ఇవేంటంటే ఇవి ఎక్కువ కాలం నడవవు. రాజకీయ దురుద్దేశాలతో కొంతమంది ఆ మీడియాలను పోషిస్తూ ఉంటారు. వాళ్ళ ఫండింగ్తో నడుస్తూ ఉంటాయి అవి. ఇది పార్టీ చేసే కార్యక్రమాలనే ఒక భాగంగా చూడాలి. వీటిని ఇండిపెండెంట్ మీడియాగా చూడకూడదు. ఫస్ట్ ఏంటంటే జర్నలిస్ట్ కమ్యూనిటీ కూడా వీళ్ళని ఐసోలేట్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఇట్లా నిరాధారమైన ఆరోపణలు చేసేవాళ్ళు, కావాలని బురద జల్లేవాళ్ళు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళు, మాట్లాడించేవాళ్ళు, ప్రజాస్వామ్యానికి కూడా హద్దులు ఉంటాయి. అపరిమితమైన స్వేచ్ఛ అనేది ఎవరికీ ఉండదు. అయితే ఇక్కడ ఎవరైతే నిందలు పడుతున్నారో వాళ్ళు వాళ్ళ పద్ధతిలో దాన్ని ఎదుర్కోవాలి. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా, ఎందుకంటే సెన్సార్షిప్ అనేది ఇంక అమల్లోకి రావట్లేదు సోషల్ మీడియాకి. ప్రభుత్వం దాన్ని గైడ్లైన్స్ కానీ వాటి రూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్ ఇదంతా చేసేసి ఇప్పుడు ఎవరైతే రిపోర్టింగ్ అని ఉంటుంది యూట్యూబ్లో, సోషల్ మీడియా ఎక్కువ యూట్యూబ్ ద్వారా వస్తున్నాయి కాబట్టి, ఒక 7 కనుక రిపోర్ట్ చేసినట్టయితే అబ్యూజివ్ లాంగ్వేజా లేకపోతే అఫెన్సివ్ లాంగ్వేజా, ఇట్లాంటి హేట్ఫుల్లా కామెంట్ 7 కనుక రిపోర్ట్ చేస్తే యూట్యూబ్ తీసేయాలి వాటిని. కానీ అక్కడ కూడా ఏదో లోపం జరుగుతూ ఉంది. ఇంకా మనం చేయగలిగింది ఏంది? సామధాన భేద దండోపాయాలకు రాజకీయ పార్టీలు దిగుతాయి. మర్యాద గినకపోతే భౌతిక దాడులకు కూడా వాళ్ళు పూనుకుంటారు. ఇక్కడ జర్నలిస్టుల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. మిగతా యూట్యూబ్ ఛానల్స్కు దీనివల్ల ఒక ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియాని జనరల్గా టర్మ్ యూజ్ చేస్తారు. అట్లా కాకుండా మంచి వాళ్ళను పెంచుకుంటూ, వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ, ఇటువంటి వాళ్ళని బట్టబయలు చేసే విధంగా మీడియా కూడా కొంత దాని మీద కదలాల్సిన అవసరం ఉంది. సరే, ఇట్లా జరుగుతున్నాయి, నేను కూడా చూస్తున్నా. బట్ ఈ రౌడీజం కానీ, ఇట్లా దౌర్జన్యాలు దిగడం కానీ, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని బెదిరింపులకు దిగడం గాను, ఇట్లాంటివి కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు నేను మాట్లాడినందుకు కూడా ఓ ప్రముఖ నాయకురాలు భౌతిక దాడి చేస్తా అని నా మీద వేరే వాళ్ళతోని యూట్యూబ్లో ఛానల్లో చెప్పించింది. అంటే ఈ రౌడీజం అనేది పెరిగిపోతూ ఉంది. ఎవరు కూడా రౌడీజంతో రాణులు కాలేరు, రాజులు కాలేరు. వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఇటు డైరెక్ట్గా ఇంకా పార్టీ పేరు తీసే మాట్లాడతాను. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎత్తి చూపిస్తే వాళ్ళేమో ఒక పార్టీకి అంటగట్టి పింకీస్ అని అవని ఇవని పెయిడ్ బ్యాచ్ అని ఒక రకంగా వేధిస్తూ ఉంటారు. అయినప్పటికీ కామ్గా ఉన్నా కూడా ఇటు పాపం మొన్న రాహుల్ రామకృష్ణ ఒక ట్వీట్ వేయడం జరిగింది. కేటీఆర్ సార్ మీరు మళ్ళీ రావాలి, హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది, ఇచ్చినటువంటి హామీలు అవి నెరవేర్చలేదు అని చెప్పేసి ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఆయన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వేధించినటువంటి అంశం క్లియర్గా ఈరోజు కూడా ట్విట్టర్లో ఆయన మళ్ళీ పోస్ట్ వేయడం జరిగింది. ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు రాహుల్ రామకృష్ణ చాలా మంచి నటుడు, తెలంగాణ నటుడు, మంచి అప్లాజ్ వచ్చింది ఆయనకు, స్వయంగా ఎదిగిన నాయకుడు ఆయన, ఎవరి
హీరోల కొడుకు కాదు, హీరోల అల్లుడు కాదు ఆయన. ఉమ్, ఉమ్, అటువంటి వాళ్ళని గౌరవించాలి, ఒకటి తెలంగాణ బిడ్డ. ఉమ్, రెండవది ఏంటంటే ఆయనకు ఓటు హక్కు ఉంది, ఉమ్, ఈ ప్రజలలో ఆయన ఒకడు. ఉమ్, ఆయనకు రాజకీయ అభిప్రాయాలను పంచుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది. ఉమ్, ఆయన సెలబ్రిటీ, డెఫినెట్గా ఆయన మాట్లాడిన దాని మీద పబ్లిక్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళ గొంతు నొక్కాలని ఎవరు ప్రయత్నం చేసినా కూడా అది తప్పది. సినిమా రంగం కూడా అతని రిస్క్లోకి రావాలి, ఎందుకంటే సినిమా వాళ్ళకు రాజకీయాలలో మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి. గతంలో కూడా హీరో సుమన్ కానీ, తర్వాత పోసాని కృష్ణమూర్తి కానీ వాళ్ళు బహిరంగంగానే సపోర్ట్ చేశారు అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కానీ ఇట్లా. కాబట్టి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండాలి. హీరోలు అయినంత మాత్రాన రాజకీయాల నుంచి వాళ్ళు బహిష్కృతులు కారు కదా. కాబట్టి ఇవాళ రాహుల్ రామకృష్ణన్ బెదిరించారు, రేపు ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తారు. కాబట్టి సినీ పరిశ్రమ కూడా ఇటువంటి దుర్మార్గాల నుంచి వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్గా ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు ఉన్నారు, ఆయన కంప్లైంట్ చేయాలి. మా అసోసియేషన్ ఉంది, నటుల ఆర్టిస్టుల అసోసియేషన్ ఉన్నది, వాళ్ళకు ప్రతి సంవత్సరం ఎన్నికలు జరుగుతాయి, వాళ్ళ దృష్టి తీసుకుపోవాలి. అంతేగాని వాళ్ళ బెదిరింపులో భయపడి ట్వీట్స్ను ఉపసంహరించుకోవడమో, లేకుంటే లక్షలాది అభిమానులు ఉండగా దాని నుంచి వాళ్ళు అంటే తొలగిపోవడము, ఖాతాను రద్దు చేసుకోవడము, ఇది మంచి సంస్కృతి కాదు. కాబట్టి మాలాంటి వాళ్ళం అందరం కూడా రాహుల్ రామకృష్ణకు తోడుగా ఉంటాం. కాబట్టి ధైర్యంగా ఎదిరించాలి తప్ప మనకు స్వేచ్ఛ ఉన్నది, మనం మాట్లాడేది వాస్తవమైనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అట్లా బెదిరింపు కాల్స్ వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. సరే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, కోర్టు ఉంది, ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇట్లా రెమెడీస్ ఉన్నాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే రోడ్ ఎంబడిపోతుంటే పిచ్చి కుక్కలు అరుస్తూ ఉంటాయి. మనం ఈ కుక్కలతో పెట్టుకుంటే మనం మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, కుక్కలు మరుగుతూనే ఉంటాయని చెప్పి పట్టించుకోకుండా పోతారు. కొందరేమో కుక్కలకు భయపడతారు. నేను అనేది ఏంటంటే మనం ఒక కామెంట్ చేసినప్పుడు కట్టుబడి ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఎదిరించాలి కాన్సిక్వెన్సెస్ని.